హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏజే తెలుగు బ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి మనం వాషింగ్ మిషన్ అనేది లోపల ఇట్లా స్కేలింగ్ పెట్టేసి ఉన్నప్పుడు దాని డ్రమ్ అనేది సరిగ్గా తిరగదండి. ఇప్పుడు దీన్ని కొంచెం డీప్ క్లీనింగ్ చేయించినప్పుడు ఏ విధంగా చేయించుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మా వాషింగ్ మిషన్ క్లీన్ చేసిన తర్వాత ఇంత చెత్త అయితే బయటికి రావడం జరిగింది. చూడండి, మొత్తం స్కేలింగ్ అయితే మొత్తం పట్టేసి ఏ విధంగా ఉందో ఇంత చెత్త బయటకు వచ్చిందనమాట. అయితే మనం దీన్ని క్లీన్ చేసుకున్నప్పుడే కొంచెం డీప్గా క్లీన్ చేసుకొని బాగా పెట్టుకుంటే డ్రమ్ అనేది బాగా తిరుగుతుందనమాట. బట్టలు కూడా బాగా వాష్ చేస్తాం. మనకు తెలియకుండానే మనం ఈ మురుగులో బట్టలు అనేవి ఉతికిస్తూ ఉంటాము. అయితే ముందుగా మాకు తెలిసినటువంటి టెక్నీషియన్ పిలిపించిన తర్వాత చాలామందిని అడిగాము. తర్వాత లాస్ట్కి ఒక టెక్నీషియన్ అయితే దొరికారు. ఆ టెక్నీషియన్ కాల్ చేసి ఇంటికే పిలిపించుకొని మేము వాషింగ్ మిషన్ అనేది క్లీనింగ్ చేయించామన్నమాట. ఇది మొత్తం అంతా కూడా ముందు ఒక్కొక్క పార్ట్ వాళ్ళైతే ఇట్లా ఓపెన్ చేసేసి ముందు ఏదైతే మనకి వాటర్ వచ్చే పైప్ ఉంటుంది కదా, అక్కడ పట్టేసినటువంటి స్కేలింగ్ మొత్తాన్ని కూడా వాటర్తోని బయటికి అక్కడ క్లీన్ చేశారు. అయితే ఇక్కడ ఈయన ఒక్కొక్క పార్ట్ కూడా ఇట్లా ఓపెన్ చేసి ఏ విధంగా క్లీన్ చేయడానికి అనువుగా ఉంటుందో ఆ విధంగా చేస్తున్నారు. ఇంకా జస్ట్ ఇక్కడ వచ్చేసిన తర్వాత వీళ్ళు క్లీన్ చేయడానికి అయితే వాటర్ గన్ ఒకటి బాగా యూజ్ చేశారండి. ఇంకా నెక్స్ట్ మనం వాష్రూమ్స్ క్లీన్ చేసే యాసిడ్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఉపయోగించారు. అది మనకి స్టీల్కి తగిలితే బ్లాక్గా అయిపోతుంది యాసిడ్ అనేది. కానీ మనకి ప్లాస్టిక్ మీద ఈ స్కేలింగ్ అనేది బాగా పట్టినప్పుడు ముందు బాగా యాసిడ్ని వేసి దాన్నైతే వాటర్ గన్తో బాగా వాటర్ ప్రెస్ చేసి మొత్తం అంతా కూడా చాలా క్లీన్ చేశారు. మీరే చూసారు కదా ఎంత చెత్త అయితే బయటకు వచ్చిందో. మనకి ఆ డ్రమ్ము సరిగ్గా తిరగకపోయినా లేకపోతే బట్టలు ఉతికిన తర్వాత బయటికి వాటర్ వచ్చేటప్పుడు కొంచెం కొంచెం అట్లా చూడండి ఇసుకలాగా సిమెంట్ లాగా వస్తూ ఉంటుంది కదా, అటువంటప్పుడు లోపల తప్పకుండా కూడా మనం క్లీన్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మొత్తం ఒక్కొక్కటి కూడా మనం క్లీన్ చేసుకున్నప్పుడే దీన్ని బాగా క్లీన్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మోటార్ యొక్క ప్లేట్ అనమాట, దాన్ని తీసేశారు. ఇప్పుడు చూడండి, ఇట్లా బకెట్లో పైప్ పెట్టి లోపలకు వాటర్ పెట్టేసి ముందు ఆ ఏదైతే వాటర్ వచ్చే దగ్గర మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తున్నారనమాట. వాటర్ వస్తూ వాటర్తో పాటు చూడండి కింద చిన్న చిన్న ఇసుకగా అది కనిపిస్తుంది కదా. ఇంకా ఇట్లా లోపల డ్రమ్ముతో అయితే వాటర్ ప్రెస్ చేసి క్లీన్ చేశారు. ఇది మోటార్ యొక్క ప్లేట్ ఉంటుంది కదా, అడుగున మనకి తిరిగేది, దాన్ని ఇలా ఓపెన్ చేసేసి ముందు యాసిడ్ వేసి దాన్ని వాటర్ గన్తో మొత్తం క్లీన్ చేసేసారు. మొత్తం చూడండి వాషింగ్ మిషన్ లోపల ఏ విధంగా ఉందో కొత్త దానిలో తయారైపోయింది. ఈ విధంగా వాషింగ్ మిషన్ అనేది మనం క్లీన్ చేయించుకోవాలి. అప్పుడే వాషింగ్ మిషన్ అనేది డ్రమ్ తిరిగేటప్పుడు మోటార్ కానీ చాలా ఫ్రీగా తిరుగుతుందనమాట. చూడండి మొత్తం లోపల నుంచి ఎంత చెత్త వచ్చిందో మీరే చూసేయండి. చూడడానికైతే అది నార్మల్గానే కనిపించింది, కానీ నేనే ఒకసారి క్లీన్ చేయిద్దామని చెప్పి క్లీన్ చేయించాను అనమాట. ఈ విధంగా మనం వాషింగ్ మిషన్ని క్లీన్ చేయించుకోవాలి. ఎంత కొత్తదైనా సరే ఇయర్లో ఒక్కసారైనా సరే మనం అది బాగున్నా సరే ఒకసారి క్లీన్ చేయించుకోవాలి. మనకు తెలియకుండానే మురికిలో బట్టలన్నీ ఉతికేస్తూ ఉంటాము. ఈ విధంగా క్లీన్ చేయించుకోవడం వల్ల వాషింగ్ మిషన్ అనేది కొత్తగా తయారవుతుంది, మోటార్ అనేది బాగా తిరుగుతుంది, ఇంకా లోపల ఎటువంటి చెత్త ఉండదన్నమాట. చాలా నీట్గా తయారైపోతుంది. డ్రమ్ కూడా చాలా నీట్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకోవాలి. వీడియో అయితే మీకు నచ్చి ఉంటుంది కదా, నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.